హలో నిర్మలక్క. చెప్పు వసంత. అక్క పంచుడమని చెప్పాను, గుర్తుందా అక్క నీకు? గుర్తుందమ్మా. ఎక్కడున్నాను? నేను ఇప్పుడే సంత మార్కెట్ దగ్గర ఉన్నాను అక్క. అక్కడ 4వ వీధిలో కృపా మేడం ఉంటారు. నేను ఆవిడతో అంతా మాట్లాడాను. నువ్వు వెళ్ళి కలిసిరా వసంత. కానీ ఆవిడ బలహీనరాలు, జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అక్క. సరే అక్క పంచుడమని చెప్తే ఇలాంటి ఇల్లు చూసిందేంటి? ముందే బలహీనరాలంటుంది. ఆవిడికి అంత సేవ మనమే చేయాలో ఏంటో. ఏమో దారిలో 3 ఇల్లులు ఉన్నాయి కదా, పనుంది అడిగేసి వద్దాం. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? ఎవరు కావాలి నీకు? అదేనమ్మా, పనమ్మాయి కావాలని బోర్డు పెట్టారు కదా, పని కోసం వచ్చాను. అవునా? నీ పేరేంటమ్మా? వసంత అమ్మగారు. అవునా, సరే. నేను చెప్పిన పని మాత్రమే చేయాలి, ఓకేనా? నీకు రోజు 350 రూపాయలు జీతం ఇస్తాను. నేను చెప్పిన పని మాత్రమే చేయాలి. నీ సొంత పెత్తనాలు చూపించకూడదు. 6 గంటలు మాత్రమే చేయాలి పని. సరే అమ్మగారు. సరే, ముందెళ్ళి టీ పెట్టుకొని రా. ఇదిగోండి అమ్మగారు టీ. ఇదేంటి ఇక్కడ 2 కప్పులు ఉన్నాయి? నాకు మాత్రమే కదా చెప్పాను నేను నీకు. అంటే అమ్మగారు పొద్దు నుంచి పని కోసం ఇల్లులన్నీ తిరిగి కొంచెం అలసిపోయిన అమ్మగారు. మీకు టీ పెట్టాక 2 చుక్కలు టీ మిగిలితే తాగదాం అనుకున్నాం గారు. ఏంటి నీకు రోజు బిర్యానీలు, చికెన్ బిర్యానీ పెడతాను అనుకుంటున్నావా? ఏంటమ్మా ఇంత పని చేయించుకొని 2 చుక్కలు టీ కూడా అయ్యారా ఏంటి? ఇదేమన్యాయం. సరే, నీకు టీ తాగాలనిపిస్తే బయటకు వెళ్ళి తాగేసిరా, సరేనా? నేను చెప్పిన పని నీకు కండిషన్స్ ముందే చెప్పాను. నేను చెప్పిన పని మాత్రమే చేయాలి. మళ్ళీ నీ సొంత పెత్తనాలు చేయకు. అమ్మో, ఇంత పిసినాటి దొరికిందేంట్రా బాబాయ్ నాకు. మీకు టీ పెట్టడానికి నాకు 1 గంట పట్టింది. 29 రూపాయలు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. బాగానే లెక్కలు కట్టావులే. ఇదిగో నీ డబ్బులు. నువ్వు వద్దు, నాకు ఎవరి వద్దు. నాకు చాలా మంది ఉన్నారు. వెళ్ళు వెళ్ళు. వామ్మో, మొదటి ఇల్లే నాకు ఇలా అయ్యిందేంటి? కట్టిన అప్పులు ఎలా కట్టాలో ఏంటో అసలు. సర్లే, ఇది ఇల్లు అయితే వెళ్ళిపోయింది. ఇంకో ఇల్లు చూద్దాం, పని ఉందేమో. అమ్మగారు, అమ్మగారండి. చెప్పమ్మా. ఎవరు నువ్వు? ఏం కావాలి? పనమ్మాయి కావాలని బోర్డు పెట్టారు కదండి, పని కోసం వచ్చాను. ఉండు, మా కోడలి పిల్లని పిలుస్తాను. కోడలి పిల్ల, కోడలి పిల్ల, ఇలా రామ్మా. పనమ్మ వచ్చింది, మాట్లాడబెట్టు. అత్తయ్య గారు, మీరు పక్కకు రండి. పనామకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 500 ఇద్దాం అనుకుంటున్నానమ్మా. 500? 400 చాలండి పనామకి. అంత తక్కువకి వస్తారా? మీరు ఊరుకోండి అత్తయ్య గారు, నేను మాట్లాడుతాను పనామతోటి. ఇదిగో వసంత అంటే నువ్వేనా? అవునమ్మగారు. నీకు రోజుకి 300 ఓకేనా? సరే అమ్మగారు. అమ్మాయ, ఇది బాగానే ఒప్పేసుకుంది. మా అత్తయ్య నాకు రోజు 10 రూపాయలు ఇస్తుంది. దీనికైతే 500 ఇస్తాడు. తొక్కేం కాదు. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య, నేను అలా మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళేసండి. అబ్బో, ఈరోజు ఏంటి బీరో ఓపెన్ చేసి వెళ్ళింది? బాబోయ్, ఇన్ని డబ్బులా? మనం కట్లయిపోతాం. ఆమెకేం తెలిసిద్దిలే. వామ్మో, తన ఇంట్లో తానే దొంగతనం చేస్తుంది ఏంటి? ఇలా ఉన్నారేంటి జనాలు అసలు, బాబోయ్. సర్లే, అదే దొబ్బేసింది, మనం కూడా ఏదో ఒకటి దొబ్బేద్దాం, ఏముంది కానీ. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య వచ్చేసింది. ఇదిగో అమ్మా కూరగాయలు, ఇంకా సరుకులు. చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి అత్తయ్య కూరగాయలు. ఏం ఫ్రెష్గా ఉన్నాయి? నా బొంద రేట్లు వాచిపోతున్నాయి బయట. సరే అత్తయ్య గారు, మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతాం. అమ్మో అమ్మో, నా బీరో తర తెలిసిందేంటి? ఏ కోడలి పిల్ల, ఇలా రాను అసలు. కర్మరా బాబు, అప్పుడే చూసేసిందా? నా బీరో తరపు తెలిసింది. డబ్బులు కట్టు మిస్ అయ్యి నువ్వేమైనా తీసావా? నాకు తెలియదు అత్తయ్య గారు అంటే. అసలు బీరువాలో డబ్బులు ఉన్నాయని కూడా నాకు తెలియదు అత్తయ్య గారు అంటే. వామ్మో, ఏం యాక్టింగ్ చేస్తుందో మహానటి. మన ఇంటికి కొత్త పని మనిషి వచ్చింది కదా, ఆమె తీసిందేమో అడగండి అత్తయ్య గారు. ఏ వసంత, ఇలా రా నువ్వు. నా బీరువాలో డబ్బులు కట్టు మిస్ అయింది, నువ్వేమైనా తీసావా? వామ్మో అమ్మగారు, నేనేం తీయలేదండి. అదే తీసుంటేమో అడగండి అత్తయ్య గారు. దొంగ మొహం అలానే చూస్తుంది. నేనేం తీయలేదు అమ్మగారు, మీ కోడలే తీసింది. డబ్బులు కట్టి అడగండి ఒకసారి. నా కోడలు బంగారం, తనేం అలా తీయదు. అమ్మో, మీ బంగారం ఒకసారి పరీక్షించండి. ఏంటి కోడలి పిల్ల అది వెనకాల?
అయ్యో డబ్బులు కట్ట, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేయడం ఎందుకు? నేనేం చేసినా మీరు అదెందుకు ఇదెందుకు అంటున్నారు. అందుకే నా ఖర్చుల కోసం తీసుకున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీరు డబ్బులు ఖర్చు చేస్తూనే ఉంటారమ్మా. మీ వృధా ఖర్చుల కోసం అని నేను మీ ఫ్యూచర్ కోసం దాస్తున్నాను. సరేలే, ఇంకెప్పుడు ఇలా చేయకు, ఓకేనా? సరే అత్తయ్య గారు, క్షమించండి. ఇదిగో వసంత, ఇంట్లో పని చేయమంటే ఎవరేం చేస్తున్నారు చూస్తున్నావా? బాగుందమ్మా, మీ కోడలి పిల్ల డబ్బులు కట్ట తీసేసి నా మీద వేసేసింది. మీరేమో నన్ను అంటున్నారు. బాగానే రంకలు వేస్తున్నారు నా మీద. ఫ్యామిలీ ఫ్యామిలీ బాగున్నారు నన్ను అనడానికి. మీ జీతం వద్దు, మీ ఇల్లు వద్దు. సరే వెళ్ళు. బాబోయ్, ఇల్లు కూడా ఇలా అయిందేంటి అసలు? సర్లే, ఇంకో ఇల్లు చూద్దాం. అమ్మో, మంచి పని. డబ్బులు కట్టి లేపేకున్నా మంచిగా నెక్లెస్ లేపేసాను. ఎంత బాగుందో ఈ హారం అసలు. మనకు కూడా మెల్ల వేసేసుకుందాం. ఏంటే వసంత, నాకు అప్పు కట్టమంటే కట్టకుండా నువ్వేమో హారాలు కొంటున్నావా? అయ్యో అమ్మగారు, మీకు హారం ఇద్దామని లోపే మీరు వచ్చేసారు ఇంతలో. అసలు ఇచ్చావులే కవర్ డ్రైవ్ కానీ ఇటు హారం ఎంత బాగుందో. అప్పుడే వేసేసుకున్నావా? ఇదిగో ఈ హారం నాకు అప్పు డబ్బులు కట్టేసి ఇంట్రెస్ట్ తో సహా కట్టేసి ఇవ్వు, సరేనా? అయ్యో అమ్మగారు, ఒకసారి వినండి నా మాట. నువ్వు విను నిర్మల. ఇదిగో మళ్ళీ అప్పు కావాలంటే అడుగు, నేను ఉన్నాను కదా. అమ్మో, మళ్ళా మేము అప్పు అడగాలంటే ఇంకో ఇల్లు దొంగతనం చేయాల్సిందే. మీ అప్పు వద్దు, మీరు వద్దు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? అమ్మ, పనమ్మాయి కావాలన్నారు కదండి, పని కోసం వచ్చాను. అవునా, ఓకే. నేను రోజుకి 1500 ఇస్తాను. నేను చెప్పిందే చేయాలి. మేము ఇప్పటికే చాలా రిచ్ అనమాట, ఓకేనా? మేము చాలా ఉన్నత స్థాయిలో మేము ఎదిగాము, ఓకేనా? మా బేబీని పిలుస్తాను. బేబీ, బేబీ 1500 మంచి బేరమి. సరే అమ్మగారు. ఓకే, కమింగ్ మామ్. హే వసంత, నీకు పిజ్జా బర్గర్ చేయడం వచ్చా? ఏంటి, పిజ్జానా, బర్గరా, పాస్తానా? ఏ ముందులే యూట్యూబ్ లో చేసి చూసేది. వచ్చాం గారు. ఓకే, నౌ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. ఏంటిది? అదే గ్లాస్ లో జ్యూస్ తీసుకురా. అదేదో తెలుగులో ఏడొచ్చిగా. ఏమన్నా? అలాగే అండి, ఐఎమ్ గోయింగ్. అమ్మగారు, గ్లాస్ జ్యూస్ అండి మీకు. ఇదేంటి ఇలా ఉంది? మీరే కదా అమ్మగారు జ్యూస్ తీసుకొని రమ్మన్నారు. అసలు నువ్వు తీసుకొచ్చిన గ్లాస్ ఎంతో తెలుసా? దాని వాల్యూ ఎంతో తెలుసా? ఏంటి గ్లాస్ పట్టుకొస్తే వాల్యూ అంటుంది? నీ జీవితం సరిపోదు ఆ గ్లాస్. అబ్బో, గ్లాస్ పట్టుకుంటే జీవితం సరిపోదు, స్టేటస్ సరిపోదు అంటుంది ఏంటి ఇప్పుడు అసలు? హే వసంత, నువ్వు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నావా? క్లీన్ చేసుకుంటున్నావా? నువ్వు మా స్టేటస్ కి తగినట్టు ఉండాలి. యు అండర్స్టూడ్? అలానే అంట్లు తోమేటప్పుడు గ్లౌస్ వేసుకోవాలి. వామ్మో, ప్రపంచం అంతా కరుణ పని ఈ కోపలో పోలేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నాతో? ఏంటమ్మగారు, మరి ముట్టుకోకుండా పట్టుకోకుండా పని చేయమంటే ఎలా చేస్తారేంటి? అందుకే కదా రోజుకి నీకు 1500 ఇచ్చేది. అమ్మో, మీరు ఇచ్చే 1500కి గోల్డ్ నెక్లెస్ లు, డైమండ్ నెక్లెస్ లు వస్తాయేంటి నాకు? ఏంటి ఎటకరాడుతున్నావు నాతో? యూ ఇడియట్ రాస్కెల్. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఏంటమ్మగారు, నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నారా ఏంటి మీరు? యూ ఇడియట్, యూ పొడుగు రాస్కెల్, యూ చిట్టి పొట్టి రాస్కెల్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. అబ్బో, హలో. చెప్పు వసంత, కృపా గారి దగ్గరికి వెళ్ళమన్నా, వెళ్ళావా? అయ్యో లేదక్క, బలహీనరాలు అంటున్నావు కదక్క, అందుకే ఆలోచిస్తున్నాను. అయ్యో పిచ్చిదాన్న, వాళ్ళకి నమ్మకమైన వాళ్ళు కావాలంటే నేను నీ పేరు చెప్పాను. ఎప్పటికీ ఆలస్యం చేయకుండా వెళ్ళు. సరే అక్క, వెళ్తానక్క ఇప్పుడే. అమ్మగారు,
వసంతన్ మేడం నిర్మలకు పంపించింది. ఓ వసంతవా, నువ్వు లోపలికి రమ్మా. 4 రోజుల ముందే వస్తావని చెప్పింది. సరే పని మొదలు. ఏం చేయమంటారు అమ్మగారు? ముందు కూరగాయలు కట్ చేయు, తర్వాత అంట్లు తోమేసి తడిగుడ్డు పెట్టు. సరే అమ్మగారు. ఏంటమ్మగారు ఏదో చదువుతున్నారు, కసి చదువుతున్నారా ఏంటి? నాకు కూడా చెప్పండి, నేను కూడా పని చేసి వింటాను మీ కథ. సరే, నీకు చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్తాను. రక్షకుడు ఎలా పుట్టారో చెప్తాను. ఒక కన్యగ మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చారు. ఈ లోకరక్షకుడు ఒక కన్య గర్భమున పశుపాకలో జన్మించారు. ఆయన నీ కోసం నా కోసం చాలా దీనుడే ఈ లోకానికి వచ్చారు. ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావడం ఎంత ఆశ్చర్యమో కదా. ఏంటమ్మగారు రాజు అంటున్నారు? అసలు కంపు కొట్టే పశువుల కాపులో పుట్టడం ఏంటి? రాజు అంటే ఎంత గ్రాండ్ గా రావాలి లోకంలోకి? మీరు ఏం చెప్తున్నారో ఏంటో నాకు అసలు అర్థం కావడమే లేదు. రాజుగా పుడితే మనలాగా ఉండలేరు. అదే మామూలు మనిషి అయితే మనం ఎలా ఉంటామో, మనం పడే బాధలేంటో అవన్నీ తెలిసిన దేవుడు అవుతాడు. రాజు దగ్గరికి అందరూ వెళ్ళలేము. అదే మామూలు మనిషి అయితే ఏ భయాలు లేకుండా వెళ్ళగలుగుతాం. ఏంటమ్మగారు చాలా విచిత్రంగా ఉంది మీరు చెప్పేది. నాకు అసలు ఏం అర్థం కాలేదు మీరు చెప్పేది. ఏ వసంత, ఎక్కడున్నావే? బయటికి రా ముందు. ఏంటమ్మగారు మీ డబ్బులు దొబ్బేలేదని చెప్పాను కదమ్మగారు. నా డబ్బులేం తీయలేదు కానీ నా హారం దొబ్బేశావు. మీ హారం నేను తీయలేదమ్మగారు. అసలు నువ్వు దొంగతనం చేసింది నా సీసీటీవీ కెమెరాలో క్లియర్ గా ఉందిలే, కానీ నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ మేడం మేడం ప్లీజ్ నా మాట వినండి ఒక్క నిమిషం మేడం ప్లీజ్. వసంత, ఏంటమ్మా ఈ గొడవ? కృపగారు, మీరు ఒక దొంగని పనిలో పెట్టుకున్నారు. అర్జెంట్ గా ఆమె పని నుంచి తీసేయండి. నేను పోలీసులకు అప్పచెప్తాను. మీ హారం ఎంత ఉంటుంది? 2 లక్షలు అండి. ఉండండి ఒక నిమిషం. ఇదిగోండి మీ 2 లక్షలు. ఇంకా వసంతని ఏమనుకోండి, మీ డబ్బులు మీకు ఇచ్చేసాను కదా. బతికిపోయావే వసంత, కృపగారింట్లో బాగానే పడ్డావు. చాలా థ్యాంక్స్ మేడం. అసలు నేను ఎవరో ఏంటో కూడా మీకు తెలీదు. ఇంత అర్జెంట్గా మీరు నాకు 2 లక్షలు ఇచ్చి నన్ను కాపాడారు. చాలా థ్యాంక్స్ మేడం. నిర్మల నీ కష్టాలు చెప్పింది, నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో చెప్పింది. నీకు తిండి కూడా లేని రోజులున్నాయని చెప్పింది. అందుకే నిన్ను అర్థం చేసుకుని క్షమించాను. ఇందాక చెప్పాను కదా, పశుపాకలో దేవాది దేవుడు పుట్టాడని. ఆయన పుట్టింది మన పాపాలను క్షమించడం కొరకు. అందుకే నిన్ను క్షమించి నీకు 2వ అవకాశం ఇచ్చాను. చాలా థ్యాంక్స్ మేడం. మీరు నమ్ముకునే దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటాను మేడం. మనం కూడా మన కోసం దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడంటే ఎంతో గొప్పగా మనం చెప్పుకోవాలి. కాబట్టి మనందరం మన దేవుని నమ్ముకొని పలుగురికి కూడా మనం యేసయ్య గురించి చెప్తూ ఎంతోగానో మన దేవుని గురించి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే విధిగా ఒకరికి మనం సాక్షులుగా ఉండాలి. కనుక ఈ చిన్న స్కిట్ దేవుడు దీవించుకున్నాం.